అమ్మ పవిత్రమ్మ గారు ఉన్నారా? అమ్మ పవిత్రమ్మ గారు ఉన్నారా? ఎవరు? ఓ మీరా? అమ్మగారు ఒకసారి ఇలా రండి. అందరికీ వందనాలు. చెప్పండి. అమ్మ అదే ఇంకా 3 రోజుల్లో క్రిస్మస్ పండగ వస్తుంది కదా, పండుగ ఏర్పాట్లు ఇప్పటి నుంచి ప్రారంభిద్దామని. ప్రారంభించండి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినారు. ఆ రోజుని మనం చాలా ఘనంగా జరిగించాలి. కావ్య. చెప్పండి అమ్మగారు. పోయి డబ్బులు తీసుకురా. చాలా ఘనంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినరోజుని ఎంత ఘనంగా చేసినా తక్కువే. అమ్మగారు. తీసుకోండి. అమ్మ ప్రతి సంవత్సరం మీరు 50,000 ఇస్తారు కదా, ఇప్పుడు 1,00,000 ఇచ్చారేంటి? ఏం లేదు, ఈ సంవత్సరం పండక్కి నా చెల్లి వస్తుంది, అందుకని 50,000 ఎక్కువగా ఇచ్చాను. ఎలా అయినా యేసుప్రభుల వారు పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకోవాలి. నిజమే అమ్మా, ఈ క్రిస్మస్ చాలా ఘనంగా జరుపుకుందాం. అవును, చాలా ఘనంగా జరుపుకుందాం కదా. ఇప్పటి నుంచే పిల్లలకు యాక్షన్ సాంగ్, పాటలు వీటిని జరిపించండి. డ్యాన్స్లు ఎక్కువగా నేర్పించండి, ఓకేనా? యేసుక్రీస్తు ఈ క్రిస్మస్తో చాలా సంతోషించాలి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నన్ను అడగండి. సరే, అందరికీ వందనాలు. ఇక ఏర్పాట్లు ప్రారంభించండి. అమ్మ మణి. అక్క చెప్పండి. అమ్మ మణి, ఎక్కడున్నావమ్మా? వచ్చేస్తానక్క, దగ్గరలో ఉన్నా. జాగ్రత్తగా రా అమ్మా. అక్క. చెప్పమ్మా. ఏం లేదక్క, నాతో పాటు నా స్నేహితులు వస్తున్నారు. ఎంతమంది అమ్మా? నాతో పాటు 3 వస్తున్నారక్క. మంచిదే, పిలుచుకుని రా అమ్మా. సరే అక్క, చాలా థ్యాంక్స్. సరే, జాగ్రత్తగా రండి అమ్మా. సరే అక్క. అమ్మా, వచ్చారా? అక్క, నా ఫ్రెండ్స్ వీరే అక్క. మానస, హంస, ప్రేమ. అక్క, నా ఫ్రెండ్స్ వీరే అక్క. సరే అమ్మా. రాత్రి క్రిస్మస్ ప్రోగ్రాం ఉంటుంది, వెళదాం. సరే అక్క. ఏంటి మణి, ఏదో ప్రోగ్రాం అంటున్నారు మీ అక్క గారు? అవును, ఏంటి ఆ ప్రోగ్రాం? ఆ ప్రోగ్రాంలో ఏముంటుంది? ఏమి లేదు, యేసుప్రభు పుట్టినరోజు కదా, అందుకే చిన్న ప్రోగ్రాం చేసుకుంటారు. వెళదామా? వెళ్దాం. సరే, వెళదాం.
అమ్మగారు ప్రోగ్రామ్ ని ప్రారంభిద్దామా? అందరూ వచ్చేసినట్టే కదా, స్టార్ట్ చేయండి ఇక. సరే, స్టార్ట్ అయిందంట, వెళదామా? వచ్చారమ్మా, రండి కూర్చోండి. పర్లేదు అక్క. అయితే చూడండి ప్రోగ్రామ్ని. హలో హలో చెక్. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ చెప్పండి, ఈరోజు స్పెషల్ ఏంటి? వినబడట్లే కదా. ఈరోజు ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినరోజు కాబట్టి యేసుక్రీస్తు పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఇదే మనకు పండగ. ఈ పండుగకు సహకరించిన పవిత్రమ్మ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పండుగకు ఆమె 1,00,000 రూపాయలు ఇచ్చింది కాబట్టి. యేసుక్రీస్తు గారు ఆమె చేసిన సహాయాన్ని చూచి యేసుక్రీస్తు సంతోషపడతాడు. డబ్బులు ఇస్తే యేసుక్రీస్తు సంతోషపడతాడా? ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు. ఈరోజు యేసుక్రీస్తును ఏమైనా అడిగితే యేసుక్రీస్తు తప్పకుండా ఇస్తాడు. నిన్న రాత్రంతా ప్రేయర్ కదా, మనం రాత్రంతా ఉంటే మనందరినీ దీవిస్తాడు. రాత్రంతా ప్రేయర్ లో ఉంటే దేవుడు దీవిస్తాడా? అసలు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు అందరికీ తెలుసా లేదా? మీకు క్రిస్మస్ గురించి పూర్తిగా తెలియదు. ఈ విషయాలు తెలియకపోవచ్చు. క్రీస్తు పుట్టినరోజుని, ఆ దినాన్ని చాలా ఘనంగా మేము చేస్తాం. అలా కాదు అక్క, యేసు ప్రభువు గారు ఎందుకు పుట్టారు అనేది వీళ్ళందరికీ తెలియదు అక్క. మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు పుట్టారు? ఊరుకోండి పవిత్రమ్మ గారు, ఆ పిల్లలకి ఏం తెలుసు? ఆ పిల్లల్ని అడుగుతున్నారు. కాదు, మీరు చేస్తున్నది తప్పు. నిజమైన క్రిస్మస్ విధానం ఇది కాదు. వాక్యం తప్ప అన్నీ ఉన్నాయి. వాక్యమా? అవును అక్క, నిజమైన క్రిస్మస్ అంటే ఇది కాదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడనేది మీకు తెలియదు. అసలు మీకేం తెలుసో చెప్పండి చూద్దాం. అసలు మీకు క్రిస్మస్ అంటే అసలు తెలియదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనేది కూడా తెలియదు. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో మీకు తెలుసా? ఈ పాట ద్వారా తెలుసుకోండి. సింహాసనాన్ని వదిలి పశువుల పాకలో పుట్టినండి. పరిశుద్ధ పరలోక మహిమ విడచి దేవుడే దీనుడిగా వచ్చెనండి. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరితో. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను
సింహాసనాన్ని వదిలి పశువుల పాకలో పుట్టినండి. పరిశుద్ధ పరలోక మహిమ విడచి దేవుడే దీనుడిగా వచ్చెనండి. దేవుడే మనిషిగా మారినాడు, మనిషిని తన దరికి చేర్చడానికి. రాజైన పేదగా వచ్చినాడు, ఆత్మలో ధనవంతులు చేయడానికి. దేవుడే మనిషిగా మారినాడు, మనిషిని తన దరికి చేర్చడానికి. రాజైన పేదగా వచ్చినాడు, ఆత్మలో ధనవంతులు చేయడానికి. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరి తోడు. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరి తోడు. శిక్ష విధించే న్యాయాధిపతి యేసు మన బదులు శిక్షను భరించుటకు. నిత్యము ఆరాధింపబడే దేవుడు పాపుల దూషణను సహించుటకు. శిక్ష విధించే న్యాయాధిపతి యేసు మన బదులు శిక్షను భరించుటకు. నిత్యము ఆరాధింపబడే దేవుడు పాపుల దూషణను సహించుటకు. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరి తోడు. యేసు పుట్టెను మన కొరకైనాడు, ప్రభు వచ్చెను అందరి తోడు. ప్రేమించిన మన కోసం ప్రాణమిచ్చిన ప్రభు ప్రేమను గుర్తించదవా? ఈ లోక సుఖములను నువ్వు వదిలి పరలోక మార్గములో నడిచెదవా? ప్రేమించిన మన కోసం ప్రాణమిచ్చిన ప్రభు ప్రేమను గుర్తించెదవా? ఈ లోక సుఖములను నువ్వు వదిలి పరలోక మార్గములో నడిచెదవా? యేసు పుట్టెను మన కొరకైనాడు, నువ్వు పుట్టవా యేసునిలో నేడు. యేసు పుట్టెను మన కొరకైనాడు, చాటి చెప్పవా ఈ శుభవార్తను నేడు, శుభవార్తను నేడు. ఆకాశ సింహాసనాన్ని వదిలి పశువుల పాకలో పుట్టెనండి. పరిశుద్ధ పరలోక మహిమ విడచి దేవుడే దీనుడిగా వచ్చెనండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ ని ఎందుకు జరుపుకోవాలి? ఇవన్నీ తెలియకుండా మనము ఇన్నాళ్ళు క్రిస్మస్ చేసేసాం. ఒక విషయం చెప్పండి, క్రిస్మస్ రోజున ఎవరి పుట్టినరోజు అది? సాక్షాత్తుగా దేవుడై ఉండి మన పాపములను కడగడానికి, మనకు సత్యాన్ని తెలియచేయడానికి మనము బ్రతుకుతున్న జీవితం శాశ్వతం కాదు. మనకు మరో లోకం ఉందని, ఆ లోకంలో తండ్రైన దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడని. ఆ తండ్రి ఎవరో కాదు, మనల్ని పుట్టించిన దేవుడు. దేవుడు ఎందుకు పుట్టించింది? ఈ సృష్టి అంతా మన కోసం చేసి మనకు గాలిని, నీరును, నింగిని, నేలను, నిప్పును,
ఇంకా ఈ సృష్టిలో ప్రతిదాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నా దేవుడు చూసి నా పిల్లలు పాపం చేసి నా యొద్ద నుండి దూరం అయిపోయి శాశ్వతంగా నరకానికి పోతున్నారని మనం శాశ్వత కాలం ఈ భూమి మీద ఉండం. అది మీకు తెలుసు, మా అందరికీ తెలుసు. 70 సంవత్సరాలు ఏం చేయాలంటే ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి. ఎందుకంటే ఎప్పటికైనా మనం వెళ్ళిపోవాల్సిందే. ఈ భూమి మీద మీరు కూర్చున్నారే, ఈ నేల మీద ఇంకా ఎన్ని రోజులు ఉంటాం అది ఎవరికి తెలియదు కదా. తప్పకుండా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏ గడి అయినా మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. అరే ఒకవేళ చనిపోయి ఎక్కడికి వెళుతాము చెప్పండి అని మిమ్మల్ని అడిగినా మన బ్రతుకులే చెబుతాయి మనం ఎక్కడికి వెళ్ళాలని కదా. అయి మన బ్రతుకులు దేవుడి నుండి వచ్చినవి కాబట్టి తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఒక విషయం చెప్పండి, మనం బెంగళూరుకి వెళ్ళి తిరిగి మన ఊరికి రాకుండా ఉంటామా? లేదు కదా. బెంగళూరుకు వెళ్ళిన మనం మీరు చూడండి, ఇక్కడ మనందరిలో కొంతమంది మొన్న ఈ రోజే బెంగళూరు నుంచి వచ్చి తమ ఊరిలో పండుగ జరుపుకుంటున్నారు. కానీ ఒక మాట, సులకేరి అనే ఈ గ్రామం నుంచి వెళ్ళిన మనుషులు తిరిగి రావడానికి ఈ సులకేరి ఎక్కడుంటుందో అనేది పూర్తిగా మర్చిపోయి ఎక్కడెక్కడో బ్రతుకుతున్నారంటే మీకెలా అనిపిస్తుంది చెప్పండి? వాళ్ళ జాగం ఇక్కడే ఉంది, తమ భూములు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళకి సొంతమైనవన్నీ ఈ గ్రామంలో ఉంచుకొని బెంగళూరు నుంచి రావడానికి ఈ ఊరిని మర్చిపోయి అలా బెంగళూరులో తికమకగా బ్రతికేస్తే ఎలా ఉంటుంది కదా. దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. పుట్టించిన తర్వాత తాను చెప్పినట్టు బ్రతకాలి కదా. తన చెప్పిన మాటను ఎప్పుడైతే ఆదము అవలు అంటే మొదటిగా దేవుడు ఆదము అవలను ఈ భూమి మీద పుట్టించాడు తనకు కుమారులుగా ఉంటామని. కానీ దేవుని మాట వినకుండా దేవుడు ఏదైనా తోటలో తినవద్దని పండును తిని పాపులైపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది కదా. తన ఇష్టంతో తన పిల్లలని అంటే మనల్ని చేసి ఈ భూమి మీద పెట్టి నా మాటలు వినాలని అంటే మనం ఆయన మాటలు వినకుండా చిత్తానుసారంగా బ్రతికి దేవునికి కన్నీరు తెప్పిస్తున్నాము ఇప్పటికీ. ఒక విషయం ఆలోచించండి, తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రుల ప్రకారంగా మనం నడుచుకోకపోతే ఇంటి నుండి పంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు కదా. దేవుడు అలా చేశాడా మనల్ని? లేదండి, ఇంకను మనం మారతామని ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆయన బాధ మీకు అర్థమైతే మంచిదే. ఒకసారి ఈ పాట వినండి. ఆయన ఎంత బాధపడుతున్నాడో. ఈ సర్వాన్ని సృష్టించి ఆయన రూపాన్ని ఇచ్చి జీవాత్మగా చేసి తన వారసుడిగా మనలను చేసుకుంటే మనం మాత్రం సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగా చేసితిని. నా వారసునిగా నేను నీ కన్నాను, నువ్వు నా స్వాస్థ్యమైతే. చివరికి పాపం చేసి నాకు దూరమైతివే. నువ్వు విడచినా నేను విడువను, నువ్వు నాకు సర్వస్వం నా స్వాస్థ్యము. నీ తల్లి అయినా నేను మరచినా నేను నిన్ను మరువను నా కుమారుడా. సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగా చేసితిని. నా వారసునిగా నేను నీ కన్నాను, నువ్వు నా స్వాస్థ్యమైతివే. కదా అప్పుడు ఆదమవ్వలు తన మాటలు వినలేదు. ఇప్పుడు మనం దేవుని మాటలు వినకుండా పాపములో పడిపోయి అశాశ్వతమైన నరకానికి వెళ్ళకుండా మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ రోజున ఒకనాడు దేవుడే మానవ రూపిగా మన వద్దకు వస్తే మనం మాత్రం ఏం చేసినాం? దీనుడుగా వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మనకు తెగలాల్సిన ఆ దెబ్బలను
తన మీద వేసుకొని సిలువలో భరించి నరకాన్ని తప్పించాడు. నేను రక్షించుటకు మహిమను విడచిపెట్టి దీనునిగా వచ్చి తినే దేహము చీల్చిన ముఖముపై ఉండిన నీకై సహించి తినే నీ పాపములను నీ శాపములను సిలువలు భరించి తిని నరకము తప్పించి తిని ఒక పాపాన్ని ప్రేమించుచు నా త్యాగమే మరచిపోతివే నువ్వు నా ప్రాణం నువ్వు నా స్వాస్థ్యం నువ్వు నా రూపం నీకు తెలుసునా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఇందుకే వచ్చాడు. దీన్ని గ్రహించకుండా ఇంకాను బ్రతికేస్తున్నాం. దేవుణ్ణి ఇంకాను బాధ పెట్టి దేవుడు చెప్పిన మాటలు నాడు ఆదమవ్వలు వినకుండా పాపము చేసేశారు. ఈనాడు మనం అంటే ఆయన మాటలు వినకుండా నరకానికి వెళ్దామా? వద్దండి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ఇందుకే వచ్చారు. పాపపు జీవితంలో ఉండి మనం నరకానికి వెళ్ళకుండా మనల్ని రక్షించడానికి ఆయన శరీరధారిగా ఆయన జన్మించి మన పాపాలన్నీ భరించి మనల్ని రక్షించి చనిపోయి తిరిగి లేచి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. మనమందరం ఆయన నుండే వచ్చిన వారము. ఆయన నుండి వచ్చిన మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిజాయితీగా దేవుని కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనం దుష్టుని వలలో పడి దేవుని పూర్తిగా మర్చిపోయాం. దుష్టుల పడిన మనల్ని రక్షించడానికి యేసు ప్రభువు వారు తన్ను తాను రియుక్తినిగా చేసుకుని మానవ రూపాన్ని ధరించి దుష్టుని పాపము నుండి మనల్ని తప్పించి రక్షించాడు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ యేసు ప్రభువు చెప్పిన ప్రకారంగా జీవించి మనమందరం పరలోకానికి మన తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుని నుండి వచ్చాము కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఆయన నుండే వచ్చిన వారం కనుక తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్నదే దేవుని కోరిక, దేవుని చిత్తం కూడా. పుట్టుకే కాదు, ఆయన త్యాగాన్ని కూడా అర్థం చేసుకున్న ప్రతి క్రైస్తవుడికి అప్పుడు జరుగుతుంది తన జీవితంలో నిజమైన క్రిస్మస్. నువ్వు నా ప్రాణం నువ్వు నా స్వాస్థ్యం నువ్వు నా రూపం నీకు తెలుసునా. సర్వము సృష్టించి నా రూపం ఇచ్చి జీవాత్మ చేసి నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతివే. చివరికి పాపం చేసి నాకు దూరమైతివే. నువ్వు విడచినా నేను విడువను నువ్వు నాకు సర్వస్వం నా స్వాస్థ్యము. నీ తల్లి అయినా నేను మరచినా నేను నిన్ను మరువను నా కుమారుడా. సర్వము సృష్టించి నా రూపం ఇచ్చి జీవాత్మక చేసి నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతివే.